కుంభమేళ దాని చుట్టూ ఉన్న రహస్యాత్మకమైన కొన్ని విషయాలు, దాని ఆవిర్భావం ఎట్లా జరిగింది, కుంభమేళని ఎవరు ఇనిషియేట్ చేశారు, అసలు ఎన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఈ సాంప్రదాయం కొనసాగుతుంది, దానికి భారతదేశానికి, భారతీయ ఆత్మకి, సనాతన ధర్మానికి, వేదిక్ ట్రెడిషన్కి, సాధువులకి, సంతులకి, జ్ఞానులకి, జ్ఞానానికి ఉన్న సంబంధం ఏమిటి, కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేబీ ఈరోజు సాయంత్రం కూడా ఇంకొక కుంభమేళ చుట్టూ ఉన్న కొన్ని విశేషాలు, ఒకటి కుంభమేళ గురించి ఇప్పుడు నేను చెప్పబోయేది. సో కుంభ అనే ఒకానొక పదానికి అర్థం ఏంటంటే కుండ అని. మన ప్రపంచంలో ఎన్నో కొత్త మతాలు ఆవిర్భవించిన సమయం ఉన్నది. ఇస్లాం కావచ్చు, లేకపోతే క్రిస్టియానిటీ కావచ్చు, ఒక 2500 సంవత్సరాలు, లేకపోతే 1900 సంవత్సరాలు అట్లా. కానీ కుంభమేళాకు సంబంధించి ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఎవరికి తెలియదు. దాదాపు కొన్ని వేల సంవత్సరాల పరంపరగా చెప్పొచ్చు దీన్ని. సో దీని వెనుక ఒక చిన్న కథ ఉంది. ఆ కథ ఏమిటంటే, దేవతలకి రాక్షసులకి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఒక 4 చుక్కల అమృతం 4 చోట్ల పడ్డది అని. ఆ 4 చోట్లనే కుంభమేళా జరుగుతుంది. ఈ కుంభమేళా అన్నది హరిద్వార్, ప్రయాగ, నాసిక్, ఆ తర్వాత అలహాబాద్, ఇట్లా రకరకాల చోట్ల జరుగుతుందన్నమాట, 4 ప్రాంతాల్లో. సో కుంభమేళాలు రకరకాల నదీ తీరాల్లో చేసుకునే సాంప్రదాయం ఉన్నప్పటికీ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఒక పూర్ణ కుంభమేళా జరుగుతుంది. ఆ తర్వాత 144 సంవత్సరాలకు ఒకసారి, అంటే 12 కుంభమేళాలు పూర్తయిన తర్వాత ఒక మహాకుంభమేళ నిర్వహించబడుతుంది. అంటే ఇప్పుడు జరుగుతున్నది మహాకుంభమేళ. సో పూర్ణిమ రోజు మొదలై మాఘ పూర్ణిమ రోజు ఇది పూర్తవుతుంది. కుంభమేళకి హాజరయ్యే భక్తుల సంఖ్య అసంఖ్యాకం. ఈ భూమి మీద ప్రతి దేశంలోనూ జనాభా ఉంది. కుంభమేళాకి ఈసారి 47 కోట్ల మంది వస్తారని అంచనా. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం రాసిన ఒకనొక టెక్స్ట్లోనే రాయబడ్డది 60 లక్షల మంది వచ్చారని. 60 లక్షలు. అప్పుడు భారతదేశం జనాభా ఎంత? ఈవెన్ ఒక యోగి ఆత్మకథలో కూడా కుంభమేళ ప్రస్తావన ఉంది. అలాగే బుద్ధుడు ఒకనొక కాంటెక్స్ట్లో చెప్పాడు, కుంభమేళలో మునిగినప్పటికీ మనిషిలో ఉన్న ద్వేషం పోకపోవచ్చని. అంటే 2500 ఏళ్ల క్రితమే దాని యొక్క ప్రస్తావన చేయబడ్డది. అసలు కుంభమేళ అన్న ఒక మిస్టీరియస్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇక ఏ దేశంలోనే లేదు. ఎందుకంటే దాదాపు ప్రపంచంలో ఉన్నవన్నీ మోనోథెయిస్టిక్ రిలీజియన్స్. అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అంటే ఏక మూర్తి ఆరాధన, లేకపోతే ఒకే భగవంతుడు ఉన్నాడని నమ్మడం, ఒక పుస్తకాన్ని ఆరాధించడం, దాన్ని పాటించడం, అట్లా ఉంటుంది. కానీ భారతదేశంలో రకరకాల సాంప్రదాయాలు, రకరకాల సంస్కృతులు, రకరకాల భాషలు, రకరకాల వేషధారణలు, రకరకాల ఆహార పదార్థాలు. ఇదొక పాట్పూరి ఆఫ్ సెలబ్రేషన్ అన్నమాట. సో కుంభమేళ చుట్టూ చాలా బ్యూటిఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఏ ఏ సందర్భాల్లో కుంభమేళ జరుపుతారు అనే దానికి ఒక చిన్న టెక్స్ట్ చదువుతాను. సూర్యుడు, బృహస్పతి గ్రహం యొక్క స్థానాల ఆధారంగా ఈ వేడుక జరుపుకోవడం జరుగుతుంది. సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు ఈ కుంభమేళా నాసిక్లో, త్రయంబకేశ్వరంలోను, సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను, బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు కుంభమేళాను ప్రయాగలోను, బృహస్పతి సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలోను నిర్వహిస్తారు. సో ప్రతి స్థలంలోనూ కుంభమేళ నిర్వహించే తేదీల్ని సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క స్థానాల ఆధారంగా ఎప్పటికప్పుడు నిర్ణయిస్తారు. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ డేట్. సో మన భారతదేశం యొక్క క్యాలెండర్ అత్యంత పురాతనమైంది. సో ఒకసారి పండిట్ మదన్ మోహన్ మాల్వియా మనకు స్వాతంత్రం రాకంటే ముందు బ్రిటిష్ ఏరాలో కుంభమేళాకి ఇన్ఛార్జిగా ఉన్నాడంట. అప్పుడు అక్కడున్న బ్రిటిష్ అధికారి అక్కడ వచ్చిన అశేష జనవాహిని చూసి, ఆ సాధు సంతులను చూసి, నాగబాబాలను చూసి, రకరకాల సాంప్రదాయాలను చూసి ఆశ్చర్యపోయాడు. అసలు అరే, ఒక వాట్సాప్ లేదు, లేకపోతే టెక్నాలజీ లేదు, ఫోన్ లేదు, లెటర్స్ లేవు, ఎట్లా వస్తారు ఇక్కడికి ఇంతమంది అని అతని యొక్క ఆశ్చర్యం వెలుబుచ్చితే
అప్పుడు మదన్ మోహన్ మాల్వీయ చెప్పిన మాట ఏమిటంటే, మీరు ప్రశ్న అయిపోతే నేను ఒక్కటే మాటలో జవాబు చెప్తాను, ఏమిటంటే క్యాలెండర్లో తారీఖు చూసుకుని వస్తారు అని చెప్పాడంట. సో కుంభమేళాలో ఒక వ్యక్తి తన వ్యక్తిగత మోక్షం కోసం తన జీవితంలో తెలుసో తెలియకో చేసిన పాపాలని కడిగేసుకోవడానికి వస్తాడు. చూడ్డానికి 47 కోట్ల మంది ఉన్నట్టు కనిపించచ్చు, లేదా ఇంతకుముందు జరిగినటువంటి కుంభమేళాలో ఒక 25 కోట్ల మంది వచ్చినట్టు చెప్తారు. సో ఈ భూమి మీద ఉన్న రకరకాల దేశాల్లో దేశ జనాభా కూడా అంత ఉండదు. ఇప్పుడు కుంభమేళాకి అటెండ్ అయ్యే 47 కోట్ల మంది, అంతమంది జనాభా ఒకటే చోట ఒక దేశంలో కూడా ఉండరు. అంటే ఉత్తరప్రదేశ్ అనే ఒక రాష్ట్రంలో ఒక దేశం ఉండబోతుంది కొంతకాలం. చాలా బ్యూటిఫుల్గా ఆర్గనైజ్డ్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఎక్కడి నుంచి వచ్చింది ఈ స్ఫూర్తి? ఇప్పటికి ఒక మిస్టరీని. ఈవెన్ యునెస్కో కూడా తన క్రానికల్స్లో కుంభమేళాను జోడించింది. కుంభమేళా విశిష్టత అంత గొప్పది. ఎక్కడ కుంభమేళా జరిగినా కోట్ల మంది వస్తారు. మరి ఈసారి జరిగే మహాకుంభమేళా అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎప్పుడో ప్లాన్ చేసుకుని ఎక్కడ ఉండాలి, ఎక్కడ తినాలి, అవన్నీ ముందుగానే ప్లాన్ చేసుకుని గవర్నమెంట్ కూడా చాలా పకడ్బందీగా, ఎందుకంటే ఇంత గొప్ప వేడుక సాంప్రదాయబద్ధమైనది, సంస్కృతిపరమైనది, ఒక ఆధ్యాత్మిక చింతన మాత్రమే తప్ప వేరే ఏ విషయాలు పట్టని ఒక సాంప్రదాయం. దాంట్లో పాలు పంచుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు. ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఫైన్. ఒకప్పుడు టెక్నాలజీ లేదు. ఒకసారి కుంభమేళాకు బయలుదేరితే ఒక 6 నెలలు, 5 నెలలు, 4 నెలలు నడుచుకుంటూ వెళ్ళి అక్కడే ఉండి అక్కడ ఉన్న రకరకాల మత పెద్దలు, ఆధ్యాత్మిక గురువులు వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళ ప్రవచనాలు విని ఆ తర్వాత జీవితం పట్ల ఒక అవగాహన తెచ్చుకొని ఈయనకొచ్చే వాళ్ళు కోట్లాది మంది. సో ఒకప్పుడు భారతదేశంలో అంటే విదేశీయుల యొక్క పరిచయం కానప్పుడు క్లియర్గా ఉన్నది విషయం. గృహస్థుగా నువ్వేదో పని చేసుకో, బట్ ముక్తి కోసం నిరంతరం ఆలోచించు. అన్ని కష్టాలని, కన్నీళ్ళని, బాధలని, ద్వేషాలని, మానసికపరమైన అన్ని రుగ్మతల నుంచి బయటపడడానికి ఉపకరించేటువంటి జ్ఞానం కుంభమేళాలో దొరుకుతుందని. ఇక్కడ అక్కడికి రాని యోగి లేడు. ఎట్లాంటి సాధకుడికి, ఎట్లాంటి సన్యాసికి అట్లాంటి ఒక గురువు దొరుకుతాడు అక్కడ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మనకు మేళాలు జరుగుతాయి, కార్నివల్స్ జరుగుతాయి, అవి చాలా చిన్నవి. కానీ ఇప్పుడు కుంభమేళా అన్నది అత్యంత భారీ జనసమూహం ఒకచోట చేరి ముక్త కంఠంతో భారతీయతని ప్రపంచానికి చాటేటువంటిది నిశ్శబ్దంగా ఒక మిరాకిల్ అది. తర్వాత అంతరిక్షం నుంచి కూడా శాటిలైట్ నుంచి ఫొటోస్ తీస్తే అసలు ఒక దేశం ఒక చోట చేరితే ఎట్లా ఉంటుంది. సినిమాలు మొదలైన రోజుల్లో ఒకప్పుడు జనాభా ఎక్కువ పోగయ్యే అవకాశం లేనే లేదు. ఊళ్ళల్లో తిరణాలు జరిగినా ఒక 100 మంది 200 మంది వస్తారంత. అక్కడ తప్పిపోవడం ఏముంది? తప్పిపోయినా కూడా చుట్టుపక్కల ఎత్తుకుతే దొరుకుతారు. అలా ఎవరో ఎత్తుకుపోతే వేరు. సో అప్పట్లో ఆ ఇనిషియల్ డేస్లో ఆ బెంగాలీ సినిమా తప్పిపోయే సన్నివేశం ఉంటే కుటుంబం అంతా కుంభమేళకి వెళ్తే కుంభమేళలో తప్పిపోయాడు కాబట్టి పిల్లవాడు దొరకలేదు, అక్కడి నుంచి ఆ పిల్లవాడు ప్రయాణం చేశాడు, వేరే ఇంట్లో పెరిగాడు, అట్లా. సో కుంభమేళాకి రకరకాల విషయాలతో సంబంధం ఉంది. సో ప్రపంచ చరిత్రలో ఒకే చోట అంతమంది చేరినప్పుడు తీసిన అంతరిక్షం నుంచి తీసిన ఫోటో ఇక మరొకటి లేదు. ఎందుకంటే నువ్వు ఎట్లా పిలుచుకొస్తావు? ఏ దేశం ఎన్ని పిలుపులు ఇచ్చినా ఒక చోటికి ఎందుకు వస్తారు? కొన్ని వేల సంవత్సరాల సాంప్రదాయం కాబట్టి ఎవరు చెప్పకుండా స్వయం స్ఫూర్తితో మనిషి వెళతాడు, ఒక చోట కలుస్తాడు, గంగానదిలో ఒక మునుగుతాడు, తన జీవితానికి సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు, తిరిగి నీకు వచ్చేస్తాడు. సో ఇక ఇలాంటిది ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు. నభూతో నా భవిష్యత్. ఇప్పుడు ఏదైనా ఒక విగ్రహం కానీ లేకపోతే ఒక కట్టడం కానీ అత్యంత పురాతనమైంది అని చెప్పడానికి ఆధారం ఏమిటి? అది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టబడ్డది, ఇప్పటికీ నిలబడ్డది అని. ఇప్పుడు చార్మినార్ ఉంది, 400 ఏళ్ళు పైబడ్డది. అట్లాగే ఎన్నో దేవాలు 1000 సంవత్సరాలు పైబడ్డవి. పిరమిడ్ ఉంది 5000 సంవత్సరాలు. అవన్నీ నిలకడగా ఒక చోటు ఉంది. కానీ కుంభమేళా అనే ఈవెంట్ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. తద్వారా భారతదేశం యొక్క అస్తిత్వం చాలామంది ప్రశ్నించవచ్చు. ఒక కుంభమేళా చాలు,
ఇదంతా ఆషమాషి విషయం కాదు. ప్రపంచంలో ఏ దేశం అనుకున్నా కూడా దాన్ని మొదలుపెట్టినా కొనసాగించలేదు. తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా వేర్పాట్లు చేస్తే చేసుకుంటారు, ఎవరు చేసినా చేయకపోయినా జనాలు అక్కడికి వచ్చేస్తారు. మామూలుగా ఈవెంట్స్ ఎట్లా జరుగుతాయి, ముందు ఏర్పాట్లు జరిగిన తర్వాత ఏర్పాట్లు బాగుందా లేవో చూసుకుని వస్తారు. కుంభమేళకు అట్లా కాదు, కుంభమేళకు వెళ్ళిపోతారు అంతే. సో కొన్ని వేల సంవత్సరాల హిందూ భారతీయ ఆధ్యాత్మిక తత్వ సాంస్కృతిక సాంప్రదాయాల మేలు కలయిక ఇది. సో ఈసారి నేను వెళ్ళాలనుకున్నాను కానీ కొన్ని కారణాలు వెళ్ళలేదు. సరే, మహాకుంభమేళ చాలా పవిత్రమైంది, ఆ రోజు ఇంట్లోనే స్నానం చేస్తే అయిపోతుంది దాన్ని తలుచుకొని. బట్ నెక్స్ట్ కుంభమేళకు తప్పకుండా వెళ్తా. అది నెక్స్ట్ 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. సరే, ఎక్కువ సంఖ్య వస్తారు తక్కువ సంఖ్య వస్తారని కాదు, ఐ వాంట్ టు అటెండ్ వన్స్ ఇన్ మై లైఫ్ టైం. నెక్స్ట్ కుంభమేళాకి నేను తప్పకుండా ఎక్కడ జరిగితే అక్కడికి వెళతాను. నేను జస్ట్ ఆ అశేష జనవాహిని చూసి ఎంజాయ్ చేయడానికి, నాకు పర్సనల్గా మనసులో ఏ సందేహాలు లేవు. సో అక్కడ ఉన్న అందరినీ ఒకసారి దర్శించుకొని ఊరికి అట్లా వస్తాను. సో కుంభమేళా ఉంటుంది, మహాకుంభమేళా ఉంటుంది, ఆ పూర్ణ కుంభమేళా, తర్వాత అర్ధ కుంభమేళా, రకరకాలుగా చేసుకుంటారు. బట్ పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి, మహాపూర్ణ కుంభమేళా అన్నది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈసారి జరిగేది అది. సో మకర సంక్రాంతికి కుంభమేళాకు ఒక అవినాభావ సంబంధం ఉంది. సో దాదాపు మకర సంక్రాంతి ప్రాంతంలో స్టార్ట్ అయ్యి శాఖ పూర్ణిమ స్నానం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరిగాయి. అన్ని లక్షల మంది కోట్ల మంది ఒక చోట జమైనప్పుడు ఏదో చిన్న తప్పు జరిగి ఉండొచ్చు. కానీ మసక్కర్స్ లేకపోతే స్టాంపిడ్స్ అట్లాంటివి ఏం జరగలేదు. చిన్న మిస్మేనేజ్మెంట్ వల్ల ఒక 5 మంది అట్లా చనిపోయినట్టు మనకు చరిత్ర చెప్తున్నది. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కుంభమేళాకి భారతీయులే కాదు, ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు వస్తారు డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు ఫోటోగ్రాఫర్స్ ఉంటారు, లేకపోతే పెయింటర్స్ ఉంటారు, అట్లాంటి వాళ్ళకి గ్రేట్ సబ్జెక్ట్ అది. అట్లాగే జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే వాళ్ళకి అది గ్రేట్ గ్యాదరింగ్. అక్కడ చెప్తున్నా కదా, అంతకంటే పెద్ద మేళ ఇక ప్రపంచంలో ఎక్కడా జరగదు. సో మీలో ఎవరికైనా డబ్బులు బాగా ఉండి అక్కడ అకామిడేషన్ క్రియేట్ చేసుకోగలిగితే తప్పకుండా వెళ్ళరండి. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను, అందులో ఏ సందేహం లేదు. 1895లో మార్క్ ట్వైన్, ఇప్పుడు నేను కోర్ట్స్ ఆఫ్ మిషన్లో ఆయన ప్రస్తావన చేశాను, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ట్రావెలర్ అండ్ ఫిలాసఫర్. ఆయన ఇలా రాశాడు అనమాట: ఇట్ ఈస్ వండర్ఫుల్ ద పవర్ ఆఫ్ ఎ ఫెయిత్ లైక్ దట్ క్యాన్ మేక్ multitudes upon multitudes of the old and weak and the young and the frail enter without hesitation or complaint upon such incredible journeys and endure the resultant miseries without ripening. It is done in love or it is done in fear. I do not know which it is. No matter what the impulse is, the act born of it is beyond imagination. Marvelous to our kind of people, the cold whites అన్నాడు. సో ఒక విదేశీయుడిగా తను ఆశ్చర్యపోయాడు. సో సంపూర్ణమైన ప్రేమలో వస్తారా ఇన్ని కష్టాలు అనుభవించి అంతంత దూరం. ఇది ఎప్పుడు 1895లో, అంటే ఇప్పుడు 1995 అంటే 1895 అంటే దాదాపు ఒక 140, అంటే అప్పుడు మహాపూర్ణ కుంభమేళ అప్పుడు వచ్చాడు ఆయన. అప్పుడు చూసి అప్పటికే మిలియన్స్ ఆఫ్ పీపుల్ మైట్ హ్యావ్ విజిటెడ్. చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు ఇంతమంది ఒక్క చోటికి, ఏ కమ్యూనికేషన్ లేని రోజుల్లో. సో వేరే దేశం యొక్క పరిపాలన ఉండని, లేకపోతే మొఘల్స్ పరిపాలన ఉండని, లేకపోతే భారతీయుల రాజుల పరిపాలనలో ఉన్నప్పటికీ, ఎట్లా ఉన్నప్పటికీ భారతీయుల మైండ్ అండ్ సోల్ అన్నది ఇట్ ఈస్ కనెక్టెడ్ టు కాస్మోస్. ఇది మామూలు విషయం కాదు. సో ఈసారి కుంభమేళాకి వెళ్తున్న కొందరు మిత్రులకు చెప్పాను, ఎవరైనా మీలో కూడా ఎవరైనా వెళితే నా కోసం మంచిగా ఆ సాధువుల ఫోటోలు తీసుకొచ్చి పంపించండి, వాట్సాప్లో పెట్టండి, నేను వాటిని పెయింటింగ్స్ వేస్తాను. అంటే ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి అవి చాలా బాగుంటాయి. సో మరొకసారి కుంభమేళకి సంబంధించిన ఇంకొన్ని, అసలు కుంభమేళ గురించి, ఇది కుంభమేళ చుట్టూ ఉన్న కథలు కొన్ని ఉన్నాయి. అవి మళ్ళీ ఈరోజు సాయంత్రం కానీ రేపు ఎప్పుడన్నా ఊరికే చెప్పుకుందాం. సరే, ఇంటర్నెట్లో కొంత సమాచారం ఉన్నప్పటికీ చాలామంది అధ్యయనం చేసి చెప్పిన సమాచారాలు చాలా ఉన్నాయి. అవన్నీ ఒక చోట ఎప్పుడు చేర్చలేడు. సో అది నాకున్న క్యూరియాసిటీ వల్ల నేను కొంత అధ్యయనం చేస్తున్నాను లాస్ట్ టైం. ఇప్పుడు అది ఎప్పుడన్నా అవసరం వస్తే నేను చెప్తాను మీకు. సో మీరు కూడా మన అత్యంత పురాతనమైనటువంటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు, దానికి ఉన్న
ప్రతిదాన్ని విమర్శించొద్దు మనం. దానివల్ల ఏ ఉపయోగం? అంటే నువ్వు ఒక్కడివే గ్రేట్, మిగతా అంత తప్పు అనే ధారణ తప్పు. నువ్వు పోతే పో, లేకపోతే లేదు. బట్ దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ హ్యాపెనింగ్. అదొక పరంపర. ఇది ఒక దేశానికి ఉన్న పరంపర, ఒక సంస్థకు ఉండొచ్చు, ఒక మనిషికి ఉండొచ్చు. వంశం అంటాం కదా, ఇది భారతీయత యొక్క ఒక వంశ పరంపర. ఇది భారతీయులందరికీ సంబంధించింది. నాట్ ఓన్లీ భారతీయులు అంటే ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు కాదు, ప్రపంచంలో ఉండి అందరి బాగు కోరుకునే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ భారతీయులే. అందరూ బాగుండాలని, సర్వే జన సుఖనో భవంతు అని కోరుకునే అందరూ భారతీయులే. అట్లాంటి వాళ్ళందరూ దర్శించవలసిన, జీవితాల కాలంలో ఒక్కసారన్నా దర్శించవలసిన ఒక మిస్టీరియస్ ఈవెంట్ కుంభమేళ. రకరకాల సాధువులు, నాగ సాధువులు వస్తారు, నగ్నంగా ఉన్న సాధువులు వస్తారు, ఆ తర్వాత అఘోరాలు వస్తారు, ఆ తర్వాత ఇక మనకు తెలియని ఎన్నో నాత్ సాంప్రదాయం వాళ్ళు వస్తారు. ఈసారి ఇక్కడి నుంచి జిఎల్ స్వామి వీళ్ళంతా కూడా వెళ్తున్నట్టున్నారు. మొట్టమొదటిసారి సౌత్ అండ్ నార్త్ యొక్క కలయిక జరుగుతుంది అక్కడ. చాలా వరకు కుంభమేళ అన్నది నార్త్ ఇండియన్స్కి మాత్రమే పరిమితం అయిపోయింది. కొంత సౌత్ ఇండియన్స్ దానికి ఎక్స్పోజ్ అయ్యారు. బట్ ఈసారి బికాజ్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, బికాజ్ ఆఫ్ మెనీ అదర్ ఆస్పెక్ట్స్ చాలామంది వెళ్తున్నారు. సో అందుకని అత్యంత పరమ పవిత్రమైందిగా భావించేటువంటి ఈ కుంభమేళకి వీలైతే వెళ్ళండి, లేకపోతే వెళ్ళే వాళ్ళకి హుందాగా వెళ్ళిరమని చెప్పండి. తర్వాత విశేషాలు తెలుసుకోండి. కొన్ని ఉన్నాయి, కొనసాగుతున్నాయి, అవి అట్లా కొనసాగుతాయి అంతే. హాయిగా కొనసాగండి, మనం దానికి అడ్డు రాకూడదు. శ్రీ సరస్వతి.